ఫ్రెండ్స్ టెక్నో 1679కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 28, 2023. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో ఎక్స్ సిరీస్ని అయితే టీచ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించి కొన్ని పోస్టర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మొత్తం 2 ఫోన్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, X6, X6 Pro అని చెప్పేసి. X6 వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. X6 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్తో వస్తుంది. ఇవి ఎగ్జాక్ట్గా ఎప్పుడు లాంచ్ చేస్తారు, లాంచ్ డేట్ అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఫ్లిప్కార్ట్లో వీటిని టీచ్ చేస్తున్నారు. మోస్ట్లీ జనవరిలో మనం ఈ పోకో X6 సిరీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమా థియేటర్లో కూడా వీళ్ళు వీటిని టీచ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లో మనకి సినిమా ముందు యాడ్స్ వస్తుంటాయి, వాటిలో కూడా వీళ్ళు చేస్తున్నారు ప్రమోషన్స్ అయితే. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారు, వీటిని ఎంత ప్రైస్లో తీసుకొస్తాం. మోస్ట్లీ జనవరిలో అయితే వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఇప్పుడు యాడ్స్ని తీసుకురాబోతుంది. అమెజాన్ ప్రైమ్లో కూడా ఇప్పుడు మీకు ప్రశాంత్ అయితే ఉండదు, యాడ్స్తో మీరు చూడాలి. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా కానీ, సంవత్సరానికి మెంబర్షిప్ తీసుకుంటారు కదా, తీసుకున్నా కానీ మీకు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు మీకు మధ్యలో యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది జనవరి ఎండింగ్, జనవరి 29వ తారీఖుని స్టార్ట్ అయిద్దని చెప్పేసి కొంతమందికి మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇది వద్దు, యాడ్స్ లేకుండా నేను ప్రశాంతంగా చూడాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఇంకొక ప్లాన్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ డబ్బులు కట్టాలి, 250 రూపాయలు అట్లా మీరు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు యాడ్స్ లేకుండా మీరు కంటెంట్ చూడొచ్చు. ఇట్లా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఇది తీసుకురాబోతుంది జనవరి ఎండింగ్. నెక్స్ట్ మనకి యాపిల్ వాచ్ అల్ట్రా 2 అండ్ యాపిల్ వాచ్ 9 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయినాయి కదా, వాటిని సేల్ చేయడం ఆపేశారు అమెరికాలో ముఖ్యంగా. ఎందుకంటే ఇది మనం అనుకున్నట్లు ఏదైతే SPO2 ఉంది కదా, అది ఫస్ట్ బయటకు వచ్చిన న్యూస్. SPO2 సెన్సార్ కొద్దిగా మిస్బిహేవ్ చేస్తుంది, కరెక్ట్గా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఆపేశారని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే నిజం వచ్చేసరికి వీళ్ళ మీద ఎవరో ఒకళ్ళు పేటెంట్ వైలేషన్ కంప్లైంట్ అయితే చేశారు యాపిల్ మీద. మ్యాసిమో అని చెప్పేసి ఒక కంపెనీ అనమాట. సో వీళ్ళు మా ఏదైతే పేటెంట్ ఉందో దాన్ని యూజ్ చేస్తారు SPO2లో అని చెప్పేసి యాపిల్ మీద కేసు వేశారు. అందుకే అమెరికాలో ఇవి ఆపేశారు, యాపిల్ వాచ్ అల్ట్రా 2 కానీ యాపిల్ వాచ్ 9 సిరీస్ రెండింటిని. కాకపోతే ఇప్పుడు యాపిల్ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంది. సో ఇప్పుడు మళ్ళీ వీటిని అమ్ముతున్నారు. సో ఇది న్యూస్ అయితే. యాపిల్ వాచ్ ఇంతకుముందు మనకు న్యూస్ ఎలా వచ్చిందంటే యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ 9 సిరీస్లో SPO2 సెన్సార్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని చెప్పేసి యాపిల్ ఆపేసిందని చెప్పేసి న్యూస్ వచ్చిన, అది నిజమైతే కాదు, పేటెంట్ ఇష్యూస్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro ఇవి చైనాలో లాంచ్ చేసేసారు. ఈ ఫోన్స్ ఇండియాకు కూడా రావచ్చు. నియో 9 మోస్ట్లీ 8 Gen 2 ప్రాసెసర్తో ఏదైతుందో అది రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. నియో 9 వచ్చేసరికి 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. నియో 9 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9300, ఇది కూడా ఫ్లాగ్షిప్ మీడియాటెక్ ప్రాసెసర్. ఇది మీరు వివో X100 Proలో కూడా చూడొచ్చు, ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. ఈ 2 ప్రాసెసర్తో ఈ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు. అండ్ వీటిలో కెమెరా విషయానికి వస్తే మాత్రం నియో 9లో వచ్చేసరికి రెండిట్లో ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే నియో 9 Proలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా డిఫరెన్స్ అయితే ఉంది. నియో 9లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటే 9 Proలో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 1.5 AMOLED డిస్ప్లేస్ ఉన్నాయి రెండిట్లో. బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. ఇవి ఏదైతే నియో 9 ఉందో, అది 8 Gen 2 ప్రాసెసర్తో వాళ్ళు తక్కువ రేట్లో తీసుకొని వస్తే ఇండియాలో అది నాకు తెలిసి OnePlus 12Rకి పోటీగా వాళ్ళు తీసుకొని రావచ్చు 35,000కి ఆ రేంజ్లో. అక్కడ అది మంచి ఫోన్ అయితే అవుతుంది. చూద్దాం మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి. రూమర్స్ ప్రకారం అయితే జనవరి ఎండింగ్కి నియో 9 కానీ నియో 9 Pro కానీ ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఆకాష్ అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వీళ్ళు IIT బాంబేతో కొలాబరేట్ అయ్యి కొన్ని తీసుకొని రాబోతున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే చాట్ జీపీటీకి కాంపిటీటర్గా వీళ్ళు భారత్ GPT అని చెప్పేసి ఒక AI చాట్ బాట్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దాంతోపాటు ఒక టీవీకి సంబంధించి సపరేట్గా OSని కూడా బిల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. వీరెంటి మీద వర్క్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ఫ్యూచర్లో మాత్రం ఒక స్పెషల్గా ఇండియా కోసమే ఒక చాట్ GPT లాగా వీళ్ళు భారత్ GPT తీసుకొస్తామని మాత్రం పక్కాగా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ రీసెంట్గా మనకి ఒక న్యూస్ వచ్చింది, డిస్నీ హాట్స్టార్ని అమ్మేస్తుంది అని చెప్పేసి. ఇది రిలయన్స్ కొనుక్కుంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇంతకుముందు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇంకా షేర్లు ఎంతెంత తీసుకుంటున్నారో కూడా బయటకు వచ్చినాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఇది డిస్నీ చేతిలో ఉంది ఇప్పుడు. దీనిలో 51% వాటాని వీళ్ళు రిలయన్స్కి ఇవ్వబోతున్నారంట. 49% వాటా డిస్నీ దగ్గర ఉంచుకోబోతుంది. సో వీళ్ళు మేజర్ షేర్ అయితే వీళ్ళకి అమ్ముతున్నారు, రిలయన్స్కి అమ్ముతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఫ్యూచర్లో ఏదైతే మ్యాచెస్ ఉన్నాయో, ఇప్పుడు IPL ఎలాగో జియో సినిమా చేతికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇవి కూడా జియో సినిమా చేతికి వెళ్ళిపోతే మనకి ICC టోర్నమెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా రిలయన్స్ చేతికి అయితే వెళ్ళిపోతే వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది కంప్లీట్గా స్పోర్ట్స్ కోట. నెక్స్ట్ మనకి పూణే మున్సిపాలిటీ గూగుల్ని అయితే కోరింది. ఏం కోరిందంటే వాళ్ళ పూణేలో అంటే మొత్తం 2300కు పైగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో అవి కనపడట్లేదంట కొంతమందికి, అక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటికి సొల్యూషన్గా వీళ్ళు గూగుల్ మ్యాప్స్లో మనకి రోజు వెళ్ళే రూట్ అయితే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో మనకు తెలుస్తుంది. మనకి రోజు వెళ్ళిన రూట్ అయితే మనం స్పీడ్ బ్రేకర్ సడన్గా వస్తే కొంతమంది పడిపోవడం, కింద పడి ఇట్లా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి గూగుల్ మ్యాప్తో కొలాబరేట్ అవుతున్నారు. గూగుల్ మ్యాప్స్లో ఆ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడైతే ఉన్నాయో
అక్కడ గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేస్తున్నారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అని చెప్పేసి ఆ రూట్లో. సో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడతారు ఎవరైతే ఆ రూట్ నుంచి వెళ్తున్నారో. ఇదైతే పూణే గవర్నమెంట్ గూగుల్ కలిసి తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్కి రీసెంట్గా యూరోపియన్ యూనియన్ ఒక హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. యాపిల్లో కూడా మనం థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే విధంగా వీళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి అడుగుతున్నారు యాపిల్ని. థర్డ్ పార్టీ యాప్స్ అంటే మనం ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు, ఏపీకే ఫైల్స్ బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లా యాపిల్లో కూడా యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా తీసుకురావాలని చెప్పేసి యాపిల్ని కోరింది. ఇప్పుడు జపాన్ కూడా దారిలోకి వచ్చింది. జపాన్ కూడా అడుగుతుంది యాపిల్ని, ఖచ్చితంగా మీరు మా దగ్గర కూడా యూజర్స్ థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే విధంగా తీసుకొని రావాలి అని చెప్పేసి జపాన్ గవర్నమెంట్ కూడా యాపిల్ని కోరుతుంది. యాపిల్ అయితే మాత్రం ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, దాని నుంచి మన ఫోన్లోకి వైరస్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా యాపిల్ కొద్దిగా ఉంటుంది కదా క్రెడిబిలిటీ, కొద్దిగా సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి అది కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి యాపిల్ అయితే ఒప్పుకోవట్లేదు. రీసెంట్గానే చూసాం మనం ఆండ్రాయిడ్లో ఊసరవల్లి వైరస్ అని చెప్పేసి రీసెంట్ టెక్ న్యూస్లో చెప్పాం మీకు, చెమీలియన్ వైరస్ అని చెప్పేసి. ఈ వైరస్ సేమ్ ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మన ఫోన్లోకి వస్తుంది, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇట్లాంటివన్నీ దొంగిలిస్తూ ఉంది. సో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడమే బెటర్. యాపిల్ కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, యూజర్ సెక్యూరిటీకి అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది. మరి చూడాలి ఏమైందో, వీళ్ళ మధ్య ఇష్యూ అయితే జరుగుతుంది జపాన్, యూరోపియన్ యూనియన్ అండ్ యాపిల్ మధ్యలో. సో ఎవరు గెలుస్తారు ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. నెక్స్ట్ మనకి అమెరికాలో ఒక గ్యాడ్జెట్ తీసుకొని వచ్చారు, $39 ఇండియన్ కరెన్సీలో కాబట్టి దగ్గర $3,500 గ్యాడ్జెట్ ఖరీదు. ఇది చూడడానికి ఒక యూఎస్బీ పెన్ డ్రైవ్ లాగా ఉంది. ఈ గ్యాడ్జెట్ పనిచేయాలంటే మన ఫోన్ నుంచి పనిచేసేది ఇది. మన ఫోన్ యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా, మనం ఛార్జింగ్ పెట్టే పోర్ట్, దానిలో పెట్టేసి మనం యూజ్ చేయాలి. ఇది ఎందుకు వీళ్ళు తయారు చేశారంటే, నార్మల్గా మనకి దోమలు కానీ ఏదైనా కుట్టినప్పుడు మనం గీక్కుంటూ ఉంటే మనకన్నా అమెరికాలో తెల్లవాళ్ళ చర్మాలు కొద్దిగా సెన్సిటివ్ ఉంటాయి కదా, ఇట్లా గీకితే వాళ్ళకి ర్యాషెస్ వచ్చేస్తాయి, మొత్తం ఎర్రగా అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనమాట, మొత్తం డ్యామేజ్ అవుతుంది కదా. సో దాన్ని ఇది ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట. మీకు ఏదైనా దోమ కుట్టింది అనుకోండి, ఇప్పుడు ఫోన్లో ఈ గ్యాడ్జెట్ పెట్టేయాలి, అంటే ఫోన్ ఛార్జింగ్ పోర్ట్లో. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే కుట్టిందో అక్కడ ఇలా పెట్టేసేయాలి. అదేం చేసిందంటే హీట్ చేస్తుంది ఆ ఏరియాని అప్ టు 51 degrees సెంటిగ్రేడ్ వరకు మీ చర్మాన్ని హీట్ చేస్తుంది. హీట్ చేయడం వల్ల మీకు ఆ దురద ఇట్లాంటివి అయితే రావు, హీల్ అవుతుంది మీకు కొద్దిగా ప్రశాంతత అయితే ఉంటుంది, గీక్కోవాల్సిన అవసరం అయితే ఉండదంట ఈ గ్యాడ్జెట్ వల్ల. దీనివల్ల మీరు దోమలు కుడితే మీకు మలేరియాలు, డెంగ్యూలు ఇట్లా రావంటే మాత్రం అనుకోకండి, ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతాయి, చర్మం లోపల కాదు. వీళ్ళు పైన ఏదైతే గాయం ఉందో దాన్ని హీల్ చేస్తున్నారు, లోపల ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం ఏమి చేయలేదు, గ్యాడ్జెట్ అయితే ఏం చేయలేదు. ఇది ఒక కొత్త గ్యాడ్జెట్, దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దోమలు కుట్టినా కానీ మనకి గీక్కునే పని లేకుండా ఇట్లాంటి గ్యాడ్జెట్స్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ మోటో నుంచి మోటో G34 అని చెప్పేసి ఒక ఫోన్ని తొందరలోనే తీసుకొని రాబోతుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో రాబోతుంది, తక్కువ రేట్లు తీసుకొని రాబోతున్నారు. మరి ఎంత బడ్జెట్ తీసుకొస్తారో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ మోటోరోలా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు G24 అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా వీళ్ళు జనవరిలో తీసుకొని వస్తున్నారు. ఈ రెండు బడ్జెట్ ఫోన్స్. అండ్ షామీ నుంచి షామీ 14 సిరీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, ముఖ్యంగా కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి దీనిలో. అండ్ ఈ ఫోన్స్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. గ్లోబల్గా వచ్చేసరికి ఇది ఫిబ్రవరి ఎండింగ్లో తీసుకొని వస్తారు. MWCలో ఈవెంట్ ఉంది కదా, ఫిబ్రవరి 27 ఆ టైంకి ఈ ఫోన్స్ గ్లోబల్గా లాంచ్ చేస్తారు. షామీ 14 సిరీస్ అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. అసలు ఇంకో రిపోర్ట్ ఇంతకుముందు వచ్చింది ఏంటంటే షామీ 14 Pro ఇండియాకి రాదు, ఓన్లీ బేస్ మోడల్ 14 వస్తుంది అని చెప్పేసి కూడా రూమర్స్ వచ్చినాయి. చూడాలి ఏం తీసుకొస్తారేమో మనకు తెలియదు, కానీ ఫిబ్రవరి ఎండింగ్లో ఈ షామీ 14 సిరీస్ సంబంధించి గ్లోబల్ రిపోర్ట్ అయితే వస్తుంది. అంటే ఇండియాకి వస్తుందా రాదా అప్పుడే తెలుస్తుంది మనకి. ఇది ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని వస్తే లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.